వెల్కమ్ టు ఇన్ఫినిటో ఎడు సర్వీస్ టీజీ అండ్ ఏపీ. మనం ఈ వీడియోలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. కలాం గారి పూర్తి పేరు డాక్టర్ అవుల్ ఫకీర్ జైనుల్లాబ్దీన్ అబ్దుల్ కలాం. పుట్టిన తేదీ అక్టోబర్ 15, 1931. పుట్టిన స్థలం రామేశ్వరం, తమిళనాడు. చనిపోయిన తేదీ జూలై 27, 2015. వృత్తి శాస్త్రవేత్త, ఉపన్యాసకులు, భారత మాజీ రాష్ట్రపతి. ప్రారంభ జీవితం. అబ్దుల్ కలాం ఒక సాధారణ ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జైనులాబ్దీన్ ఒక పడవల వ్యాపారి కాగా తల్లి అషియమ్మ గృహిణి. బాల్యంలోనే తక్కువ వయసులోనే కుటుంబానికి ఆర్థిక సాయం చేసేందుకు పత్రికలు విక్రయించేవారు. విద్యపై అపారమైన ఆసక్తి కలిగి ఉండే కలాం చదువులో ఎంతో నిబద్ధత చూపారు. విద్యాభ్యాసం. ప్రాథమిక విద్య రామేశ్వరంలోనే పూర్తి చేశారు. తర్వాత ట్రిచీలో ఉన్న సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఫిజిక్స్లో గ్రాడ్యుయేషన్ చేశారు. తర్వాత చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు. శాస్త్రవేత్తగా జీవితం. డాక్టర్ కలాం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరియు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDOలో కీలక పాత్ర వహించారు. భారత మొదటి ఉపగ్రహ ప్రయోగ నౌక SLV-3 విజయవంతంగా నడిపించారు. అగ్నిప్రతికన్ వంటి క్షిపణుల రూపకల్పనలో నాయకత్వం వహించారు. పోఖ్రాన్-2 అణు పరీక్షలు 1998లో కీలక పాత్ర పోషించారు. ఈ కారణంగా ఆయనకు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు లభించింది. రాష్ట్రపతిగా సేవలు. డాక్టర్ కలాం 2002లో భారత 11వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయనను పీపుల్స్ ప్రెసిడెంట్, ప్రజల రాష్ట్రపతి అని కూడా పిలిచారు. రాష్ట్రపతిగా ఆయన నిర్దిలితులు, విద్యార్థులు, యువతతో సాన్నిధ్యం కలిగి ఉంటారు. మరణం 2015 జూలై 27న షిల్లాంగ్లోని IIM సంస్థలో విద్యార్థులకు ఉపన్యాసం ఇస్తున్న సమయంలో గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. విశిష్ట పురస్కారాలు. 1981 పద్మవిభూషణ్, 1990 పద్మవిభూషణ్, 1997లో భారతరత్న, దేశ అత్యున్నత పౌర పురస్కారం. ఆయన రాసిన ప్రసిద్ధ పుస్తకాలు ఇగ్నైటెడ్ మైండ్స్, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020, టర్నింగ్ పాయింట్. డాక్టర్ కలాం సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తన విజ్ఞానంతో, కృషితో భారతదేశాన్ని అంతర్జాతీయంగా గౌరవాన్ని తీసుకువచ్చారు. ఆయన జీవితమే ఎంతోమందికి ప్రేరణగా నిలిచింది. విద్యార్థుల పట్ల ఆయనకున్న అభిమానం, దేశ అభివృద్ధిపై ఉన్న ఆరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. భారత్ మాతా కీ జై. జై జవాన్, జై కిసాన్.